వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'జన నాయకుడు' ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ స్టారింగ్ బై మన అందరికీ తెలిసిన విజయ్ తలపతి గారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి మన అనిరుద్ గారు. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, నాకైతే టాలీవుడ్‌లో ఆడడం కొద్దిగా కష్టమే భయ్యా. ఎందుకంటే అండ్ ఈళ్ళు ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు. 'భగవంత్ కేసరి' ఫుల్ మూవీ రీమేక్ కాదు. అందులో ఒక ఫైట్ మాత్రమే తీసుకున్నాం. అది కూడా ఇంటర్వెల్ ఫైట్ ఒకటే మేము తీసుకున్నాం అది జరిగింది. బట్ మొత్తం అంతా సినిమా అయితే మేమైతే కాపీ చేయలేదు అనేసి ఈళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. బట్ ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం అన్ని కట్స్ అసలు 'భగవంత్ కేసరి' లాగా ఉన్నాయి కదరా అన్నట్టు నాకు అనిపించింది. అండ్ మెయిన్ ట్రైలర్‌లో మొత్తం ఈవెన్ ఎనీ పార్ట్ మొత్తం అంతా అలాగే ఉంది. అండ్ ఆ ఫైట్స్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి ఆ సినిమాలోని మన బాలకృష్ణ గారు అండ్ మన శ్రీలీల గారు తన బాండింగ్ ఆళ్ళిద్దరి బాండింగ్ ఎలాగుంటదో అండ్ ఈ ట్రైలర్‌లో కూడా చాలా వరకు మనకి అలాగే కనబడింది విజయ్ తలపతి గారిది. అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్ మాత్రం ఆ ఫైట్ సీన్స్ గానీ, అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఫ్లాష్ బ్యాక్ 'భగవంత్ కేసరి' సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఉంటది. ఆ ఫైట్ సీన్ గానీ అవన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇందులో ఏం తేడా ఉందిరా మొత్తం అంతా ఒకేలా కదరా ఉంది. ఆ ఫైటే కాదు మొత్తం స్టోరీని కూడా కాపీ చేశారు అన్నట్టు నాకు అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ ఖచ్చితంగా టాలీవుడ్‌లో కొద్దిగా ఆడడం కష్టమే. ఎందుకంటే టాలీవుడ్‌కి చాలా సినిమాలు వస్తున్నాయి. 'రాజా సాబ్' గానీ, మన 'శంకర్ వరప్రసాద్' గారు గానీ, అండ్ మెయిన్ వచ్చేసి చాలా సినిమాస్ వస్తున్నాయి. మన 'రవితేజ' గారిది గానీ, అండ్ ఈవెన్ చాలా సినిమాస్ వస్తున్నాయి. అండ్ ఈ సినిమాల మధ్యన అది కూడా ఒక రీమేక్ సినిమా ఆడడం కొద్దిగా కష్టమే భయ్యా. అండ్ విజయ్ తలపతి గారి సినిమా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. ఆళ్ళు బేసిక్‌గా వెళ్తారు తప్ప ఫ్యామిలీస్ గట్టా కొద్దిగా ఇగ్నోర్ చేస్తాయి. ఎందుకంటే మనకు కొద్దిగా చూసిన టెంప్లేట్ స్టోరీయే కాబట్టి. మెయిన్ వచ్చేసి యాక్షన్ సీన్స్ అవన్నీ బ్లాక్స్ మనకు అలాగే పెట్టుకున్నారు. బట్ హీరోయిన్ మనకొచ్చేసి ఇందులో పూజ హెగ్డే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ట్రైలర్‌లో మనకు కనబడింది. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాకి పెద్ద హైప్ అయితే లేదు. ఏదో మనకైతే అలా దింపేశారు. బట్ కొద్దిగా ఒక 2, 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. పర్లేదు ఓకేష్ అన్నట్టు అనిపించింది. బట్ 'భగవంత్ కేసరి' ఫుల్ కాపీడే అనిపించింది నాకు. ఒక ఫైట్ అయితే కాపీడ్ అనిపించలే. మొత్తం సినిమా అంతా కాపీడే అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి చూద్దాం మరి నేను కూడా ఒకసారి థియేటర్‌కెళ్ళేసి రివ్యూ ఇవ్వాలి కాబట్టి నేను ఖచ్చితంగా ఎళ్తాను. చూసిన తర్వాత అసలు 'భగవత్ కేసరిలోనే' అదొక ఫైటే తీశారా? లేకపోతే కొన్ని బిట్లు తీశారా? లేకపోతే స్టోరీ లేదని కొన్ని కలిపారా లేదా? అది కూడా మనం ప్రాపర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ట్రైలర్ అంత వరకు అయితే ఫుల్ 'భగవంత్ కేసరి' కాపీడ్ అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి విజయ్ తలపతి గారు అయితే బాగా కనబడ్డారు బిగ్ స్క్రీన్ మీద తన పోలీస్ గెటప్‌లో గానీ, అండ్ మెయిన్ వచ్చేసి కొన్ని సీన్స్ అయితే బానే చూపించారు. అండ్ అనిరుద్ గారు బీజీఎం అయితే దొల్లగొట్టేశారు భయ్యా మామూలు కాదు. ఎందుకంటే కొన్ని సీన్స్ ఆ బీజీఎం బానే ఉందిరా అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అనిరుద్ గారి గురించి చెప్పక్కర్లేదు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా మాత్రం 'భగవంత్ కేసరి' మొత్తం కాపీడ్ లేకపోయినా ఖచ్చితంగా మన టాలీవుడ్‌లో కూడా ఆడడం చాలా వరకు కష్టమే. అండ్ ఇంకా ఎవరైతే ట్రైలర్ చూడలేదో చూడండి. చూసిన తర్వాత మీకెలాగ అనిపించింది అసలు 'భగవంత్ కేసరి' కాపీడా ఫుల్‌గా లేదా అనేసి కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ మూవీకెళ్ళేసి మీకు రివ్యూ అయితే పెట్టడం అయితే జరుగుతది. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.